నమస్తే. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై అన్ని పార్టీలు వ్యూహంతో అడుగులు ముందుకు వేస్తున్నాయి. రెట్టింపు ఉత్సాహంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక స్థానానికి సంబంధించి అభ్యర్థిని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇట్లాంటి సందర్భంలో మిగిలిన 16 స్థానాల్లో ఎవరు పోటీ చేయబోతున్నారు అనే దాని మీద ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా మనకు తెలిసినటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పుడు 16 నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేయబోతున్నారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ మహబూబ్ నగర్కి సంబంధించి వంశీ చంద్రెడ్డి ప్రకటన పూర్తయింది. అలాగే నాగర్ కర్నూలు ఇక్కడ మల్లు రవి, ఆయన చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్యే ప్రభుత్వ సలహాదారుగా ఒక విభాగానికి ఆయన నియమించారు. అయితే ఆ పదవిపై ఆయన అంత ఆసక్తిగా లేరనేది టాక్. ఆ పదవి కూడా రాజీనామా చేశారు ఆయన. ఇలాంటి సందర్భంలో నాగర్ కర్నూలు నుంచి ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని సోనియా గాంధీని కోరినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ఆయనకు కన్ఫర్మ్ చేసినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అలాగే చేవెళ్ళ నుంచి పట్నం సునీతారెడ్డి, ఈవిడ ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. ఆమె భర్త కూడా పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి. మెదక్ మైనంపల్లి హనుమంతరావు, ఇది చాలా కీలకమైనటువంటి నియోజకవర్గంగా చూడాలి. ఈ మెదక్ నియోజకవర్గానికి సంబంధించి విజయశాంతి పేరు కూడా వచ్చింది. మరి మైనంపల్లి హనుమంతరావు ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని మనకి తెలుస్తుంది, చూడాలి. అలాగే జహీరాబాద్ సురేష్ షెట్కార్, ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైనటువంటి నాయకులుగా గుర్తింపు పొందారు. అలాగే ఆదిలాబాద్ రేఖా నాయక్, నిజామాబాద్ జీవన్ రెడ్డి, ఈయన కూడా చాలా సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో. అలాగే మహబూబాబాద్ బలరాం నాయక్, ఈయన కూడా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలమైన నేత. అట్లాగే కరీంనగర్ ప్రవీణ్ రెడ్డి, ఇక వరంగల్ అద్దంకి దయాకర్, ఈయన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఎన్నికల దగ్గర నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఈయనకు మొండి చెయ్యి, ఆ స్థానంలో సామ్యుల్ అని చెప్పి ఆయనకు అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన గెలుపునకు ఈయన చాలా శ్రమపడ్డారు ఒక రకంగా చెప్పాలంటే. తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిలో తీసుకుంటా అన్నారు, అది కూడా ఎమ్మెల్సీ కూడా దక్కల. ఇలాంటి తరుణంలో ఒక పార్లమెంటు మెంబర్గా అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావించినట్లు తెలుస్తుంది. వరంగల్కి సంబంధించి చాలా పోటీ ఉంది. అయితే అధిష్టానం మాత్రం అద్దంకి దయాకర్నే కన్ఫర్మ్ చేసినట్లు మనకి సమాచారం అందుతుంది. అలాగే పెద్దపల్లి వెంకటేష్ నేత, ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక రకమైనటువంటి చర్చ కూడా జరుగుతోంది. ముఖ్యంగా ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, ఆయన్ను బరిలోకి దించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు మనకి తెలుస్తుంది. ఎందుకనంటే ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించి చాలా ఆసక్తికరమైనటువంటి పోరు కనిపిస్తుంది. ముఖ్యంగా పోటీ పడుతున్నారు పార్టీలో, ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆల్రెడీ దీనికి ఈ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఖమ్మానికి ముఖ్యంగా చాలామంది అప్లై చేసుకున్నారు. అందులో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి విహెచ్ కావచ్చు, అలా కొంతమంది కీలకమైనటువంటి నేతలు ఉన్నారు. మల్లు బట్టి విక్రమార్క, ఎవరైతే డిప్యూటీ సీఎం సతీమణి నందిని, ఆవిడ కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. కానీ ఇక్కడ పొంగులేటికి, అంటే ఆయన మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి అవకాశం ఇచ్చేటట్లు కనిపిస్తుంది. అలాగే నల్గొండ పటేల్ రమేష్ రెడ్డి, నల్గొండకు కూడా ఆసక్తికరమైనటువంటి పోటీయే ఉంది. ఇక్కడ ముఖ్యంగా జానారెడ్డి ఇలాంటి పెద్ద పెద్దలు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ పటేల్ రమేష్ రెడ్డికి ఆయనకి ఆల్రెడీ అధిష్టానం ప్రామిస్ చేసింది. సూర్యాపేట నియోజకవర్గంలో లాస్ట్ మినిట్లో అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మార్చారు. ఆయన కూడా ఇతను ఎక్కడా కూడా హడావిడి చేయలే, వాస్తవానికి పార్టీ మారుతారు, భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ అధిష్టానం బుజ్జగింపులతో కొంత వెనక్కి తగ్గారు ఈయన. సో ఇలాంటి సందర్భంలో నల్గొండ పార్లమెంటు స్థానానికి పటేల్ రమేష్ రెడ్డి పేరైతే వినిపిస్తుంది. ఇక భువనగిరి, ఇది కూడా కీలకమైనటువంటి నియోజకవర్గం, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇక్కడ కూడా ఒక 4-5 పేర్లు వినిపిస్తున్నాయి, బలమైనటువంటి వ్యక్తుల పేర్లే. కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కన్ఫర్మ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సికింద్రాబాద్ బొంతు రామ్మోహన్, ఆయన జిహెచ్ఎంసీ మేయర్గా పనిచేశారు. ముఖ్యంగా
టీఆర్ఎస్లో అంటే అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి యువ నాయకులుగా ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్కి అత్యంత సన్నిహితుడు. ఇటీవలే ఆయన సతీమణి కూడా పార్టీ మారి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. ఇట్లాంటి సందర్భంలో సికింద్రాబాద్ నుంచి ఈయన పోటీ చేస్తే ఖచ్చితంగా మనం సికింద్రాబాద్ సీటుని కైవసం చేసుకోవచ్చన్న ఆలోచన కూడా ఉంది. ఇక మల్కాజ్గిరి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామం. మల్కాజ్గిరికి కూడా చాలా విపరీతమైనటువంటి పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు ఎంపీగా. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఈయన ముఖ్యంగా ప్రముఖ నటుడు ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ సొంత మామ. ఈయన కూడా మొన్న బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వ్యక్తి. ఇక హైదరాబాద్ అంటే ఎంఐఎంకి మంచి పట్టున్నటువంటి నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గంలో సమీర్ ఉల్లా ఈయన్ని పోటీలోకి దింపాలి. వాస్తవానికి ఇక్కడ చాలామంది పేర్లు వినిపించాయి. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వ్యక్తి, అలాగే చాలామంది పేర్లు, ముఖ్యంగా అజారుద్దీన్ పేరు కూడా వినిపించింది. ఇట్లాంటి తరుణంలో హైదరాబాద్ నియోజకవర్గం సమీర్ ఉల్లా ఈయన ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ప్రముఖ పారిశ్రామికవేత్తగా కూడా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలకు సంబంధించి ఒక బలమైనటువంటి అభ్యర్థులను రంగంలోకి దించాలి. మనం ఎలాగైనా సరే 15 స్థానాలు కైవసం చేసుకోవాలి. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించినటువంటి ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా ఒక రకమైనటువంటి ఇండికేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా 15 స్థానాలని గెలుచుకునే అవకాశం ఉంది. సౌత్ తెలంగాణలో కొద్దిగా ఫోకస్ పెడితే క్లీన్ స్వీప్ కూడా చేసే అవకాశం ఉందని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారికి. సో ఇలాంటి నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఇప్పుడు 16 నియోజకవర్గాలకు సంబంధించి నేను చెప్పినటువంటి పేర్లలో 1-2 మినహా మిగతావన్నీ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇప్పటికే మహబూబ్ నగర్కి సంబంధించి వంశీ చంద్రెడ్డి ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే మొదలుపెట్టారు ఆయన, ఎందుకంటే అభ్యర్థిగా కూడా కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఇంకా వేగంగా ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలో అభ్యర్థుల ప్రకటన మనం ఖరారు చేస్తే, కన్ఫర్మ్ చేసి రిలీజ్ చేస్తే ఒక బలమైనటువంటి అభ్యర్థులుగా మారతారు. వారి ప్రచారానికి కూడా స్టార్ట్ చేస్తారు. ఖచ్చితంగా మనం 15 స్థానాలను మాత్రం కైవసం చేసుకొని సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇవ్వాలి అనే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నట్లు తెలుస్తుంది.